ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు ఒక భయంకరమైన రిఫ్లెక్స్ రావచ్చు. దాన్ని మనం ఆక్యులో కార్డియాక్ రిఫ్లెక్స్ అంటాం. ఈ ఆక్యులో కార్డియాక్ రిఫ్లెక్స్ ఎవరికి రావచ్చు? ఎవరికైనా రావచ్చు. చిన్నోళ్ళకి రావచ్చు, పెద్దోళ్ళకి రావచ్చు. సో, ఏమవుతుంది ఆక్యులో కార్డియాక్ రిఫ్లెక్స్ వస్తాయంటే, ఒక్కసారిగా మీ హార్ట్ రేట్ తగ్గిపోతా ఉంటుంది. అట్లానే అప్పుడప్పుడు మీ హార్టే సీజ్ అయిపోవచ్చు. సో, ప్రపంచం అంతా మీరు యూట్యూబ్‌లో ఏ వీడియో చూస్తున్నా జైగోమా ఇంప్లాంట్స్ యూఎస్ అని కొట్టండి. అందరూ గూడా ఫుల్ నిద్రపోతా చేయించుకుంటారు జనరల్ అనస్థీషియాలో. పేషెంట్‌ని మేము చక్కగా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పడుకొని ఉన్న పేషెంట్‌ని చక్కగా తట్టి లేపి "చూపియరా నాలిక? వెరీ గుడ్. బయటకొచ్చేసారు. మూసేయండి. మళ్ళా నాలుక చూపియండి." పేరు చెప్ అంకుల్ పేరేంటి? ఓహ్! ఇదిగోండి ఇది కన్ను ఫ్లోర్, ఆర్బిటల్ ఫ్లోర్ అంటాం. ఈ ఆర్బిటల్ ఫ్లోర్‌కి ఖచ్చితంగా గ్యాప్‌లోనే ఉంచుతామండి. సేఫ్టీ మార్జిన్ ఇచ్చుకొని జైగోమాలోకెళ్తాం. ఈ 2 ముక్కు పట్టేస్తాం. ఇది నేసల్ ఫ్లోర్ అంటామండి. అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో మీకు జైగోమా ఇంప్లాంట్స్ గురించి పూర్తి వివరాలు చెప్తాను. సో, జైగోమా ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఎవరికేస్తాం? మీకు తెలుసు నేను ఏది చెప్పినా గానీ మీకు లైవ్‌లో గూడా ఒక కేస్ చూపిస్తా అని. అట్లానే ఇది నేను రీసెంట్‌గా చేసిన కేస్ అండి 3 రోజుల క్రితం. ఈ కేసును గూడా నేను అంటే నెత్తురు లేకుండా సాధ్యమైనంత నీట్‌గా చూపియడానికి ట్రై చేస్తాను మీకు. ఎందుకంటే ప్రాక్టికల్‌గా చూసినప్పుడే మీకు దాని నిజాలు దానిలో ఉండే లోటుపాట్లు అర్థమవుతాయి. ఓకేనా? సో, మనం ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. అట్లానే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో, బేసిక్‌గా మీకు జైగోమా ఇంప్లాంట్స్ అంటే ఈ విధంగా జైగోమా ఎముకలోకి ఏస్తామండి. సో, ఈ కన్నుకి చాలా దూరంలో ఉంటాయి. కన్నులోకి వెళ్ళటం అనేది అసాధ్యం అనమాట. జాగ్రత్త చేస్తే కన్నుకి చాలా దూరంలో ఉంటాయి. ఇట్లా మధ్యలో ఎముక ఈ మాస్ ఈ మోస్తరు ఎముక కూడా లేకుండా ఈ సైనస్ ఇదేదైతే మీరు చూస్తున్నారో దీన్ని మాక్సిలరీ సైనస్ అంటాం. అంటే ఇవి చీమిడి ట్యాంకులు అనుకోండి ఇవి. సో, ఈ సైనస్‌లో ఈ చీమిడి ట్యాంకుల్లోకి ఇంప్లాంట్లు వేయకూడదనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ సైనస్ ఎప్పుడైతే పెద్దదొస్తుందో ఇప్పుడు మీకు చూపించబోయే కేసులో అయితే ఈ సైనస్ ఇలా వచ్చేసిందండి. ఇలా వచ్చేసింది పూర్తిగా. దాంతోటి మధ్యలో కేవలం 2 ఇంప్లాంట్లు వేసేంత ఎముకే ఉంది. అప్పుడే మనం జైగోమా ఎముకకెళ్తాం అనమాట. సో, ఈ జైగోమా ఇంప్లాంట్స్ గురించి మీరు సింపుల్‌గా గూగుల్‌లో కొడితే మీకొచ్చేదేందంటే క్లియర్‌గా గూగుల్ చెప్పేది. సో, జైగోమా ఇంప్లాంట్స్ స్పెషలైజ్డ్ డెంటల్ ఇంప్లాంట్స్ అండి ఇవి. ఇవేందంటే జనరల్‌గా దే ఆర్ లాంగర్ దాన్ కన్వెన్షనల్ డెంటల్ ఇంప్లాంట్స్. అంటే మామూలుగా మీరు చూసే ఇంప్లాంట్స్ కన్నా చాలా పొడుగుంటాయి. అట్లానే ఇవి జైగోమాటిక్ బోన్ అంటే చీక్ బోన్ మనకి ఏదైతే బుగ్గల బోన్ అనుకోండి. సో, బుగ్గల దగ్గర ఉండే ఎముకని పట్టుకుంటాం. చీక్ బోన్ అంటాం దాన్ని. ఆహ్, టెర్మినాలజీలో దాన్ని జైగోమాటిక్ బోన్ అంటాం. ఓకేనా? సో, ఎప్పుడు వై దే ఆర్ యూజ్డ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సివియర్ బోన్ లాస్ అంటే మీకు చాలా బోన్ లాస్ ఉన్నప్పుడు అంటే పైన దవడంతా అరిగిపోయినప్పుడు బోన్ గ్రాఫ్టింగ్ ఏయకుండా చేయాలి. అంటే బోన్ గ్రాఫ్టింగ్‌తో పెట్టుకుంటే మీకు 2, 3 సంవత్సరాలైనా పళ్ళు రావండి. అలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సైనస్ లిఫ్ట్ చేసి గ్రాఫ్ట్ పెట్టి 6 నెలల తర్వాత మళ్ళీ ఆ గ్రాఫ్ట్ టేకప్ అవ్వతే ఇంకోసారి గ్రాఫ్ట్ పెట్టి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఎదురు చూసి ఇంప్లాంట్ పెట్టి మళ్ళీ 6 నెలల తర్వాత అట్లా మిమ్మల్ని జీవితాంతం హాస్పిటల్ చుట్టూ తిప్పుతారు. సో, ఈ బోన్ గ్రాఫ్టింగ్ అనేది ఇప్పుడు ఎవ్వరు చేయట్లేదండి. సో, కాంప్లెక్స్ రీకన్‌స్ట్రక్షన్స్ కొంతమందికి దవడ తీసేస్తే, లేపోతే దవడెముక ఇరిగిపోతే, లేపోతే దవడెముక మ్యూకర్మైకోసిస్ లాంటి ఇన్ఫెక్షన్‌లొచ్చిపోతే అప్పుడు గూడా మనం జయగమాలేయొచ్చు. సో, బెనిఫిట్స్ ఏందంటే ఇమ్మీడియేట్ లోడింగ్ ఒకటి, హై స్టెబిలిటీ, రెడ్యూస్డ్ నీడ్ ఫర్ బోన్ గ్రాఫ్టింగ్. నేను మళ్ళీ చెప్తున్నా బోన్ గ్రాఫ్టింగ్‌తో పాటు మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. ఓకేనా? సో, ఈ లాంగ్ టర్మ్ సక్సెస్ గూడా మీకు చాలా ఎక్కువున్నాయండి. జైగోమాటిక్ ఇంప్లాంట్స్ హావ్ షోన్ గుడ్ లాంగ్ టర్మ్ సర్వైవల్ రేట్స్ విత్ స్టడీస్ ఇండికేటింగ్ హై సక్సెస్ రేట్స్. సో, జైగోమా ఇంప్లాంట్‌కి ఎందుకు సక్సెస్ రేట్ ఎక్కువుంటుందంటే, ఈ జైగోమా ఎముకనేది అత్యంత గట్టి ఎముక. అంటే అది కార్టికల్ ఎముకనమాట. సో, ఇది కార్టికల్ ఇంప్లాంట్ కిందకే వస్తది. ఇది జైగోమా ఎముకనేది అన్నిటికన్నా మొహంలోనే అన్నిటికన్నా బలమైన ఎముక. అంటే మనిషి యొక్క ఫేస్‌లో భయంకరమైన స్ట్రాంగ్ ఎముక ఏదైనా ఉందంటే అది జైగోమా ఎముకే ఇది. ఓకేనా? సో, ఇప్పుడు ఈ కేస్ గురించి చెప్తాను మీకు. సో, ఈయన మన దగ్గరికి వచ్చారండి. హైలీ రిజార్వ్డ్ జావన్ అంటే దవడెముక అంతా అరిగిపోయింది. సో, సైనస్‌లు ఇందాక చూపించా కదా! సైనస్‌లు అయి పెద్దగా అయిపోయింది. దాన్ని న్యూమటైజేషన్ ఆఫ్ సైనస్‌లు అంటాం. సో, సైనస్‌లు వయసు పెరిగే కొద్దీ కొంతమందిలో ఏందంటే
పెరుగుతా ఉంటాయి. ఎంత పెరుగుతాయంటే దవడ ఎముకను తినేసి అంత పెరుగుతాయి ఇట్లండి. సో, ఇక్కడ చూస్తే మీరు సైనస్ దీనిలో నేను ఇట్లా చూపిస్తున్నా. ఇది సైనస్ రూఫ్ ఆఫ్ ది సైనస్ అండి. ఇది వాల్ ఆఫ్ ది సైనస్. ఇది ఫ్లోర్ ఆఫ్ ది సైనస్. ఇది మళ్ళీ వాల్. సో, ఈ ఫ్లోర్ చూస్తే మీరు ఇంక ఈ కింద ఎముకే లేదండి. అంటే మనం ఒక ఏలు గాని, ఒక చక్రం ముక్క గట్టిగా గుచ్చుకున్నా గాని సైనస్‌లోకి వెళ్ళిపోద్ది. అది పరిస్థితి. సో, ఎందుకు దవడెముక మొత్తం సైనస్‌ని తినేసిందండి. సో, నెక్స్ట్ ముక్కెముక కిందకి గూడా సైనస్ పాకిందండి. ఈ కూరపన్ను వేరే, సైనస్ లోపలికుంది. ఈ కూరపన్నండి. ఆయన సొంత కూరపన్ను వేరే, సైనస్ లోపలికుంది. ఇటు కూడా అంతే అండి. ఈ సైనస్ ఫ్లోరే ఇక్కడ ఉంది డైరెక్ట్‌గా. అసలు దవడెముక అనేదే లేదు. అట్లానే ఈ ముక్కెముక గూడా కుసించుకుపోయింది. ఎంత చిన్నగా అయిపోయిందంటే కనీసం 3 ఇంప్లాంట్లు పట్టే గ్యాప్ గూడా లేదండి. ఈ మధ్యలోంచి ఒక నరం వెళ్తా ఉంటుంది. సో, ఇక్కడ ఇంప్లాంట్ ఎయకూడదు. ఇటు ఒక్కొక్క ఇంప్లాంట్ పట్టే గ్యాపే ఉంది. సో, ఒక్కొక్క ఇంప్లాంట్ తోటి మనం ఫుల్ మౌత్ ఫిక్స్డ్ పళ్ళు కట్టలేమండి. సో, ఈ పేషెంటు తిరిగి మన దగ్గరకొచ్చారు. సో, నేను మీకు ఈజీగా అర్థం కావటానికి ఇంకొకలాగా చూపిస్తా ఇదే ఎక్స్‌రేని. సో, నేను మీకు అర్థం అవ్వటం కోసం నేను మార్కింగ్ చేశానండి ఎక్స్‌రేలో. ఇదంతా సైనస్ అనమాట. సో, ఈ సైనస్ కింద అసలు దవడెముక అనేదే లేదు కొంచెం గూడా. ఎనకమాల మొత్తం లేదు. ముందు ముక్కెముకన్నా ఉందా అంటే అది గూడా 2 ఇంప్లాంట్లు బట్టే అంత గ్యాపే ఉందండి. మిగతాదంతా సైనస్సు కొంతమందికి ఇట్లా వెళ్ళిపోద్దండి. కొంతమందికి ఇట్లా వెళ్ళుద్ది. అప్పుడు చక్కగా మనకి చాలా గ్యాప్ ఉంటుంది. సో, ఇక్కడ మధ్యలో నరం ఉంటుంది. ఈ 2 ఇంప్లాంట్లు పట్టే గ్యాపే ఉంది. మొత్తం అరిగిపోయినాయండి. ఇది బేసల్ చేసినా గానీ మనం బేసల్ చేసినా జైగోమాలు ఎయ్యాల్సిందే అండి. కన్వెన్షనల్ చేసినా జైగోమాలు ఎయ్యాల్సిందే. సో, జనరల్‌గా మనం బేసల్ ఇంప్లాంట్లు వచ్చిన తర్వాత జైగోమాలు 90% తగ్గిచ్చేసాం. సో, ఇదివరకు 100 కేసులు చేస్తే ఇప్పుడు 10 కేసులే చేస్తున్నాం. ఎందుకంటే బేసలు, టెరిగాయిడ్లు ఇయన్నీ యేసుకొని బేసల్ చాలా వరకు జైగోమా అవసరం లేకుండా చేస్తుంది. ఎప్పుడు కనీసం మనకి ముక్కెముక నేసల్ ఫ్లోర్ అన్నా పెద్దగా మిగిలి సైనస్ కొంచెం ఇట్లా ఎళ్తే అప్పుడు మనం బేసల్‌లోనే చేసేయొచ్చు కేస్‌ని అసలు జైగోమాకెళ్ళకుండా. కానీ ఇలాంటి కేసుల్లో బేసలేసినా గానీ మహా అయితే 2 లేక 3 ఇంప్లాంట్‌లే పట్టేయగలమండి ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ డబుల్ టెరిగాయిడ్ యేసుకొని జైగోమా ఎయ్యాల్సిందే ఈ కేసులో బేసలైనా. సో, ఈ 2 ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత పేషెంట్ కన్వెన్షనల్ ఇంప్లాంట్‌లే సెలెక్ట్ చేసుకున్నారు. ఓకేనా? సో, ఇప్పుడు ఈయనది అయిపోయిన తర్వాత ఎక్స్‌రే చూపిస్తా మీకు. సో, ఇది జైగోమా ఇంప్లాంట్ అండి. మీకు కనిపిస్తుంది చూసారా పెద్ద ఇంప్లాంటు. సో, ఇందాక ఫస్ట్‌లో చూపించినట్టు జైగోమా ఇంప్లాంట్స్ ఆర్ లాంగర్ దాన్ నార్మల్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అండి. ఇది జైగోమా ఎముక దాకెళ్ళాలి. మీరు చూస్తే కన్ను ఫ్లోర్, ఆర్బిట్ ఫ్లోర్ ఇక్కడికే ఉందండి. కన్ను నుంచి సేఫ్ మార్జిన్ ఉంటాయి. పక్కకే ఎళ్తాయి. సో, ఇక్కడ చూసారా మీరు ఈ 2 ఇంప్లాంట్లు పట్టించిన తర్వాత ఇదిగోండి ఇదే సైనస్. సైనస్ మీరు లైనింగ్ కనిపిస్తుంది ఇంకా దగ్గరగా చూపించగలిగితే. సో, ఈ సైనస్ వాల్ అండి ఇది. సో, ఇంకిక్కడితోనే బోన్ అయిపోయింది. ఇది కూడా సైనస్ వాల్ అండి. ఇక్కడితోనే బోన్ అయిపోయింది. సో, ఇలాంటి సమయాల్లో 2 ఇంప్లాంట్లు బట్టే గ్యాపే ఉన్న ఎముక ఉన్నప్పుడు మనం జైగోమాకెళ్ళక తప్పదు. కింద కూడా కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అండి ఇవి కూడా. సో, ఇయన్నీ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్. కింద అసలు ఎముక బాగుంది. దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. సో, ఇది పైన ఎముకే ఈయనది పూర్తిగా అరిగిపోయింది. ఓకేనా? సో, ఇలాంటి కేస్‌ని నేను సీటీ కూడా ఉందండి. నేను మీకు సీటీ స్కాన్ కూడా చూపిస్తాను ఇప్పుడే. సో, ఇలాంటి కేస్‌లోనే మనం కన్వెన్షనల్ అయినా చేయొచ్చు, బేస్‌లో అయినా చేయొచ్చు. ఇది ఇవాళ ఎక్స్‌రే అండి. 23 మార్చ్ 2025 అండి డేటు. సో, ఆయనకి చేసింది 22 మార్చు. ఒకరోజు రికవర్ అయిన తర్వాత ఎక్స్‌రేలు, స్కాన్‌లు తీసామన్నమాట పోస్ట్ ఆపు. సో, ఈ పేషెంటు నేను ఇది కూడా మీకు చెప్పదలుచుకోవాల్సిందేంటంటే ఎంత అరిగిపోయినా సో, అరిగిపోయిన ఎమ్మటనే ఏమనుకుంటారంటే ఇంక బేస్‌లే చేయొచ్చు అనుకుంటారు. అట్లే ఉండదండి. ఎంత అరిగిపోయిన ఎముకైనా బేస్‌ల్ ఇంప్లాంట్స్ ఎయొచ్చు, కన్వెన్షనల్ ఎయొచ్చు. కాకపోతే ఏ ఎముక అరిగిపోయిందో దానిలో కాకుండా ఆ పక్కన ఉన్న ఎముకల్లో ఎయ్యాలి. అంటే ఈ పైన ఉన్న జైగోమాల్లోనూ, వెనకాల ఉన్న టెరిగాయిడ్‌ల్లోనూ ఇట్లా ఎయ్యాలి. ఫేస్‌లో ఉన్న మిగతా ఎముకలు ముక్కు ఫ్లోర్‌కో ఇలాంటి ఆటికి పట్టించుకోవాలనమాట. అది పరిస్థితి. సో, ఇది కన్వెన్షనల్‌లోనే పూర్తిగా అరిగిపోయిన కేసు ఎట్లా చేయాలో చూపించామనమాట ఇది. సో, ఇంకొక విషయం ఏందంటే ఇప్పుడు ఒకసారి సీటీ స్కాన్ చూపిస్తాను. తర్వాత జైగోమా సర్జరీ అనేది
లోకల్ అనెస్థీషియా అంటే మన క్లినిక్‌లో చేయాలా? లేకపోతే జనరల్ అనెస్థీషియా అంటే మత్తు డాక్టర్ గారొచ్చి ప్రత్యేకంగా మీకు ఫుల్ బాడీ మత్తిచ్చి చేయాలా అనేది ఒక పెద్ద ప్రశ్న జనాలకి. నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు. జయగుమ చేయించుకోవాలండి. మాకు ఇట్లా వేరే వాళ్ళు ఎవరో చెప్తున్నారంటే కరెక్టే. ముందు అసలు జనాలు ఎట్లా అడుగుతున్నారంటే అసలు జయగుమ చేయటం మంచిదేనా అంటే కరెక్టే. సేఫ్ ప్రొసీజర్ అండి ఇది. కాకపోతే దీనిలో సేఫ్టీ మరింత పెంచాలంటే మీకు జనరల్ అనెస్థీషియా ఫుల్ మత్తులో చేయటం బెటర్ అండి. ఎందుకంటే ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు ఒక భయంకరమైన రిఫ్లెక్స్ రావచ్చు. దాన్ని మనం ఆక్యులో కార్డియాక్ రిఫ్లెక్స్ అంటాం. ఈ ఆక్యులో కార్డియాక్ రిఫ్లెక్స్ ఎవరికి రావచ్చు? ఎవరికైనా రావచ్చు. చిన్నోళ్ళకి రావచ్చు, పెద్దోళ్ళకి రావచ్చు. సో ఏమవుతుంది ఆక్యులో కార్డియాక్ రిఫ్లెక్స్ వస్తే అంటే ఒక్కసారిగా మీ హార్ట్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది. అట్లానే అప్పుడప్పుడు మీ హార్టే సీజ్ అయిపోవచ్చు. సో అందుకని ఏం చేస్తారంటే ఆక్యులో కార్డియాక్ రిఫ్లెక్స్‌లో మనకి వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. ఎందుకు? మనం ఆర్బిటల్, పెరి ఆర్బిటల్ రీజియన్‌లో గెలుకుతా ఉంటాం కాబట్టి. సో అప్పుడేమవుతుంది ఒక్కోసారి వాసోవాగల్ రిఫ్లెక్స్ లాంటి రిఫ్లెక్స్ వస్తుంది వేగస్ నర్వ్ తోటి. దీన్ని ఆక్యులో కార్డియాక్ రిఫ్లెక్స్ అంటారు. సో మీరు సింపుల్‌గా ఆక్యులో కార్డియాక్ రిఫ్లెక్స్ ఇన్ జైగోమా సర్జరీ అని కొడితే మనం చేస్తున్న బేసిక్‌గా జైగోమా సర్జరీ అండి. సో జైగోమా సర్జరీ అని కొడితే మీకు క్లియర్‌గా వస్తది. డ్యూరింగ్ జైగోమా సర్జరీ ది ఆక్యులో కార్డియాక్ రిఫ్లెక్స్ దీన్ని ఓసీఆర్ అంటాం. ఏ వేగల్లీ మీడియేటెడ్ రిఫ్లెక్స్ ట్రిగ్గర్డ్ బై స్టిమ్యులేషన్ ఆఫ్ ఆర్బిటల్ టిష్యూ కెన్ కాజ్ బ్రాడీకార్డియా అంటే హార్ట్ స్లో అయిపోవటం ఆర్ ఈవెన్ ఎసిస్టోల్ అంటే అప్పుడప్పుడు మనకి హార్ట్ దాదాపుగా ఇంచుమించుగా సీజ్ అయిపోయినట్టుగా అయిపోద్దండి. మోర్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్‌లోకి వెళ్తే సో వాట్ ఈస్ ఆక్యులో కార్డియాక్ రిఫ్లెక్స్ అనేది మీరు చూడొచ్చు. టూకీకి చెప్పాలంటే ఈ ఆక్యులో కార్డియాక్ రిఫ్లెక్స్ అనే దానిలో 2 నర్వ్స్ అంటే ఒక ట్రైజెమినల్ నర్వ్, ఒక వేగస్ నర్వ్ ఈ 2 స్టిమ్యులేట్ అయ్యటం తోటి మీకు హార్ట్ రేట్ ఒక్కసారే తగ్గిపోతుంది. సో ఇది కాన్స్టెంట్ మానిటరింగ్‌లో ఉండాలి. సో ట్రిగ్గర్స్ ఇన్ జైగోమా సర్జరీ మీరు ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. జైగోమా సర్జరీ ఎస్పెషల్లీ వెన్ ఇన్వాల్వింగ్ ది ఆర్బిటల్ రీజియన్ కెన్ ట్రిగ్గర్ ద ఆక్యులో కార్డియాక్ రిఫ్లెక్స్ అండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆక్యులో కార్డియాక్ రిఫ్లెక్స్ ట్రిగ్గర్ చేయటం ఒక మేజర్ కాంప్లికేషన్ ఈ సర్జరీలో. అందుకనే ఎవరికన్నా హార్ట్ రేట్ మనకి తగ్గిపోతుంటే ఎమ్మటనే ఎనస్థెటిస్ట్ అంటే మత్తు డాక్టర్ గారు దీనిలో రోజు ట్రైన్ అయ్యి ఉంటారండి. మత్తు డాక్టర్ గారికి ఎమ్మటనే కొంచెం ఎట్రోపిన్ అసలు మీకు సర్జరీ చేసే సర్జన్‌కి కూడా చెప్పరండి. వెనకమాలే కొంచెం ఎప్పుడైతే బ్రాడీకార్డియా వస్తుందో డైరెక్ట్‌గా ఆళ్ళు కొంచెం ఎట్రోపిన్ ఇచ్చేస్తారు. మళ్ళీ సెట్ అయిపోద్ది. మనం చేసుకుంటా ఉంటాం. సో అందుకని నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఎవరికైనా ఇలాంటి భయంకరమైన రిఫ్లెక్స్‌లు వచ్చే ఛాన్స్‌లు ఉంటాయి కాబట్టి లోకల్ అనెస్థీషియాలో ఇది సేఫ్ కాదు. జనరల్ అనెస్థీషియాలోనే సేఫు. యూఎస్, యూకేలో అయితే ఇది 90% జనరల్ అనెస్థీషియాలోనే చేస్తున్నారు. 99% యూకేలో అయితే. యూఎస్‌లో అయితే 90% లోకల్ అనెస్థీషియాలో చాలా కొద్ది మంది చేస్తున్నారు. అది మరి యంగ్ పీపుల్ అయితే లోకల్ అనెస్థీషియాలో చేస్తారు. ఏజ్డ్ అయితే ఖచ్చితంగా మీరు జనరల్ అనెస్థీషియాలో చేయించుకోవాలి. ఎందుకు జనరల్ అనెస్థీషియాలో చేయించుకోవాలి? అక్కడ మనకి మత్తు డాక్టర్ గారు ఉంటారు. మత్తు డాక్టర్ గారికి బేసిక్ ట్రైనింగే బ్రాడీకార్డియా, టెకీకార్డియా వీటన్నిటిని ఎలా కంట్రోల్ చేయాలనేది వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. ఇంకొకటేందంటే మనం సర్జరీలో కాన్సంట్రేట్ చేస్తున్నప్పుడు ఆ మానిటర్ వైపు 150 సార్లు చూడలేమండి. వాళ్ళకి అదే పని కాబట్టి వాళ్ళు ఎమ్మటనే అసలు మనకి చెప్పను కూడా చెప్పరు ఎట్రోపిన్ సరదాగా అట్లా ఇచ్చేస్తారు. మళ్ళీ రికవర్ అవుతుంది హార్ట్ రేట్. సో ఇలాంటి చాలా చాలా కాంప్లెక్స్ ఎనాటమీ ఉంటుందక్కడ. చాలా కాంప్లెక్స్ రిఫ్లెక్స్ రావచ్చు కాబట్టి ఎప్పుడైనా మీరు ఇది జనరల్ అనెస్థీషియాలో చేయటం బెటర్ అండి. సో ఆక్యులో కార్డియాక్ రిఫ్లెక్స్ ఎక్కడొస్తుందంటే ఈటి వల్ల. సో ఈ ట్రైజెమినల్ గ్యాంగ్లియాన్ నుంచి ట్రైజెమినల్ నరం దీని నుంచి వేగస్ నరం కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఎప్పుడైతే ఇక్కడ కొంచెం మనం ఇట్లా ఇంప్లాంట్ చేసేటప్పుడు కదిలిస్తున్నప్పుడు ఇది స్టిమ్యులేట్ కావచ్చు. ఒక్కసారి హార్ట్ రేట్ తగ్గిపోతుందండి. సో దీన్నే ఇదిగోండి ఆక్యులోర్ కార్డియాక్ రిఫ్లెక్స్ ఓసీఆర్ అనుకోండి. ఓసీఆర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఇంకొకటి కూడా చూపిస్తాను నేనిప్పుడు. సో ఇక్కడ మీరు చూస్తే జైగోమాటిక్ ఇంప్లాంట్స్ ఇన్ జనరల్ అనెస్థీషియా నీట్‌గా కొడితే గూగులే చెప్పుద్దండి. జైగోమాటిక్ ఇంప్లాంట్ ప్లేస్‌మెంట్ ఏ ప్రొసీజర్ ఫర్ రెస్టోరింగ్ టీత్ ఇన్ సివియర్లీ ఎట్రోపిక్ అంటే బాగా అరిగిపోయిన అప్పర్ జాలో ఈస్ ఆఫెన్ అంటే 90% పర్ఫార్మ్డ్ అండర్ జనరల్ అనెస్థీషియా డ్యూ టు కాంప్లెక్సిటీ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ది సర్జరీ. సో జనరల్ అనెస్థీషియా అంటే ఫుల్ మత్తు అండి. మత్తు డాక్టర్ గారు ఇచ్చే మత్తు.
దానికి కారణం ఏందంటే కాంప్లెక్సిటీ, డ్యూరేషను, సాఫ్ట్ టిష్యూ డిటాచ్‌మెంట్ ఇలాంటి టైంలోనే ఈ సాఫ్ట్ టిష్యూ డిటాచ్‌మెంట్, సాఫ్ట్ టిష్యూ మెనూరింగ్ చేసేటప్పుడే మనకి ఆక్యులో కార్డియాక్ రిఫ్లెక్స్ రావచ్చు. సో, అందుకనే దీన్ని ఎక్కువ జనరల్ అనస్థీషియాలోనే 90 మంది చేస్తారండి. 90% మంది డాక్టర్లు జనరల్ అనస్థీషియానే ప్రిఫర్ చేస్తారు. అంతెందుకు మీరు యూట్యూబ్‌లో జైగోమా ఇంప్లాంట్స్ అని కొడితే యూఎస్, యూకే మీరు ఫారెన్ కంట్రీలో చేసే ప్రతి కేసు పేషెంట్ పూర్తిగా నిద్రపోతా ఉంటాడు. సో, అప్పుడు హ్యాపీగా ఉంటుంది. అనస్థిస్ట్ ఉంటారు. వెనకమాల ఇయన్నీ ఏమన్నా రిఫ్లెక్స్ వచ్చినా, ఏమన్నా తేడా వచ్చినా చూసుకోవడానికి. సో, సర్జరీ మనం ప్రశాంతంగా చేయొచ్చు. కాస్ట్ కొంచెం ఎక్కువైనప్పటికీ జనరల్ అనస్థీషియాలో చేయటం బెటర్. నేను లోకల్ అనస్థీషియాలోనే ఎక్కువ సర్జరీలు చేసేది జయగోమాలో. కానీ జనరల్ అనస్థీషియాకి షిఫ్ట్ అవ్వటం ఎప్పుడు బెటర్. అంటే మనం సొంత పేషెంట్ నా దగ్గరికి ఎవరైనా వచ్చి జయగోమా చేయించుకోవాలనుకుంటే నేను ఖచ్చితంగా జనరల్ అనస్థీషియాలోనే చేస్తానండి. అదే పేషెంట్ ఎక్కడైనా ఉండి నన్ను పిలిచి కన్సల్టెంట్‌గా అడిగితే అప్పుడు లోకల్ అనస్థీషియాలో చేయక తప్పదు. ఎందుకంటే అక్కడ ఉండే డాక్టర్ గారు వాళ్ళకి ఏదో వేరే ప్రామిస్ చేస్తారు, వేరేది చెప్తారు. సో, మామూలు మొత్తంలో చేసేద్దామండి. లోకల్‌గా మేమే ఇచ్చి చేసేస్తాం అని చెప్తారు. కానీ దానికొచ్చే మేజర్ రిస్కులున్నాయి. సో, ప్రపంచం అంతా మీరు యూట్యూబ్‌లో ఏ వీడియో చూసినా జైగోమా ఇంప్లాంట్స్ యూఎస్ అని కొట్టండి. అందరూ గూడా ఫుల్ నిద్రపోతా చేయించుకుంటారు జనరల్ అనస్థీషియాలో. పేషెంట్‌ని మేము చక్కగా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పడుకొని ఉన్న పేషెంట్‌ని చక్కగా తట్టి లేపి అంటే ఆళ్ళకి అసలు ప్రొసీజర్‌లో ఏం జరుగుతుందో కూడా తెలీదు. అది ప్రశాంతం అండి. లోకల్ అనస్థీషియాలో చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళకి ఆ సిట్యుయేషన్ గాని, చుట్టూ వాళ్ళకి ఎట్లైనా కళ్ళు తెరిచి చూస్తుంటారు. కనిపిస్తుంటాయి కాబట్టి నొప్పి కూడా వస్తుంటుందండి. ఎందుకంటే లాంగ్ లాంగ్ ఇంప్లాంట్స్ ఏసేటప్పుడు ఎంతో కొంత నొప్పి ఉంటుంది. సో, ఇదంతా ట్రామా నుంచి తప్పించుకోవాలంటే లోకల్ అనస్థీషియా కన్నా జనరల్ అనస్థీషియా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ జైగోమాకి. జైగోమా ఇంప్లాంట్ సర్జరీకి. ఓకేనా? యాహ్! ఇదండి. జైగోమా ఇంప్లాంట్ ఏసిన తర్వాత పోస్ట్ ఆప్ సీటీ అండి. సీటీ స్కాన్ చేయించిన తర్వాత ఎందుకు తీసుకుంటామంటే, మనం వేసింది కరెక్ట్‌గా ఉందా లేదా, సెకండ్ కార్టెక్స్ అంటే జైగోమాలో 2 కార్టెక్స్‌లు ఉన్నాయని చెప్పా కదా! దాన్ని ఎంగేజ్ అవుతుందా లేదా అని. ఇక్కడ చూసారా ఇది జైగోమా ఎముకంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది. అట్లానే ఇది జైగోమా ఎముకంటే. అట్లానే చాలామంది నన్ను కామెంట్స్‌లో కూడా అడిగారు. ఏమనంటే ఈ కన్ను కిందుండే ఇన్ఫ్రా ఆర్బిటల్ మార్జిన్‌కి చాలా సేఫ్‌గా వెళ్తామండి మనం ఇంప్లాంట్. అంటే కన్ను ఉండే రంధ్రం ఇదండి. దీన్ని ఆర్బిటల్ క్యావిటీ అంటాం. సో, ఈ ఆర్బిట్ ఫ్లోర్ నుంచి చాలా దూరం పక్కకే ఉంటదండి. అంటే దాదాపుగా ఒక 8 దాకా ఫ్రీ గ్యాప్ ఉంటుంది. సో, మనం ఏమి కంట్లోకి వెళ్ళమండి. సో, జైగోమా ఎముక అనేది కంటి కింద పక్కన ఉండే ఎముక. సో, అటే ఎళ్ళాల్సొస్తుంది. ఇట్లా స్ట్రెయిట్‌గా వెళ్తే కంట్లోకి వెళ్ళిపోతాం. సో, అది మనం చూసుకోవాల్సింది ఏంటంటే కంటికి అస్సలు ఏం కాదండి ఈ ప్రొసీజర్‌లో. సో, నెక్స్టు మీరు చూస్తే ఇదిగోండి ఈ సీటీ నేను కదిలిచ్చి చూపిస్తాను. మీకు అర్థమవుతుంది. సో, దీన్ని మీరు కింద చూస్తా ఉండండి. అంటే ఇదిగోండి ఈ ఫ్రేమ్ చూస్తా ఉండండి. నేను జైగోమా మీదకొస్తున్నానిప్పుడు. ఇంకొంచెం ఉంచుకొని ఇప్పుడు చూస్తే మీకు జైగోమా 2 కార్టెక్స్‌లు ఇదిగోండి బయట కార్టెక్స్ కూడా ఎంగేజ్ అయ్యి ఒక 2 ఫ్లూట్లు బయటికి రావాలండి. సో, అది కరెక్ట్ ఎంగేజ్‌మెంట్. అట్లా బయటి కార్టెక్స్ అంటే జైగోమాకి 2 కార్టెక్స్ ఉంటాయండి. ఇన్నర్ కార్టెక్స్, ఔటర్ కార్టెక్స్. దీన్ని పెద్దగా చేసి చూపిస్తాను. జైగోమాలో మనం ఇన్నర్ కార్టెక్స్, ఔటర్ కార్టెక్స్ 2 కూడా ఎంగేజ్ అవ్వాల్సిందే. అప్పుడే కరెక్ట్‌గా అయినట్టనమాట. ఇదండి జైగోమా ఇంప్లాంట్. జైగోమాలో ఉండే ఇన్నర్ కార్టెక్స్ ఇక్కడ ఉంటుందండి. ఔటర్ కార్టెక్స్ ఇక్కడ ఉంటుంది. జస్ట్ ఇన్నర్ కార్టెక్స్‌కు పట్టించి వదిలేస్తే అది కరెక్ట్ కాదండి. 2 కార్టెక్స్‌ను పట్టుకోవాలి. అట్లానే రెండో జైగోమా కూడా అట్లానే పట్టుకోవాలి. ఇయేమో ముక్కేసామండి. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూస్తే ముక్కేసామని చెప్తా ఉంటా కదా! సీటీలో ఎట్లా ఉంటుందో అది ఎముకని జస్ట్ అట్లా పట్టుకుంటుందండి. దీని లోపలికెళ్తే ఇది ముక్కు రంధ్రం. ఈ రంధ్రంలోకి వెళ్ళదు. జస్ట్ ఆ ఎముకని పట్టుకుంటుంది. ఆగిపోద్ది అక్కడితో. ఇదిగోండి ఇది కూడా అట్లానే జస్ట్ ఆ ఎముకని పట్టుకొని ఆగిపోయింది గానీ దీని లోపలికెళ్ళదు. సో, అదండి పరిస్థితి. ఈ రెండో జైగోమా ఇటు సైడ్‌ది. సో, ఎప్పుడైనా జైగోమా అది 2 కార్టెక్స్‌లు ఎంగేజ్ చేయాల్సిందే అండి. సో, దీన్నే నేను మళ్ళీ పెద్దగా చేసి చూపిస్తా. ఇదిగోండి ఇది కన్ను ఫ్లోర్ ఆర్బిటల్ ఫ్లోర్ అంటాం. ఈ ఆర్బిటల్ ఫ్లోర్‌కి ఖచ్చితంగా గ్యాప్‌లోనే ఉంచుతామండి. సేఫ్టీ మార్జిన్ ఇచ్చుకొనే జైగోమాలోకెళ్తాం. ఈ 2 ముక్కు పట్టిస్తాం. ఇది నేసల్ ఫ్లోర్ అంటామండి. సో, ఇది నేసల్ ఫ్లోర్ అంటాం. ఈ నేసల్ ఫ్లోర్‌కి 2 ఇంప్లాంట్లు పట్టించాం. ఒకటి జైగోమాకి, ఇంకోటి కూడా జైగోమాకి పట్టించాం. ఓకేనా అండి. ఇది సీటీ.
సీటీ మీకు తెలిసినయిగా సీటీ స్కాన్ అనమాట. ఇలా బయటకొస్తుంది. మనకి ఇదైతే సీటీలో ఇందాక నేను చూపించినట్టు 2 కార్టెక్స్‌లు బయటకొచ్చింది. కానీ అది మనకి సర్జరీ చేసేటప్పుడు ఎట్లా తెలుస్తుందంటే, ఇప్పుడు వీడియో చూపిస్తాను మీకు సాధ్యమైనంత నెత్తురు లేకుండా. సో, ఇది మన ఇన్‌స్ట్రుమెంట్ అండి. సో, మనకెప్పుడైతే డ్రిల్ మనం ఫీల్ అవుతామో డిప్ బయటకొచ్చినట్టుగా, ఆ తర్వాత ఈ ఇన్‌స్ట్రుమెంట్‌ని పట్టుకొని మనం దీని సహాయంతోటి లోపల నుంచి మనం బయటికి కన్ఫర్మ్ చేసుకుంటాం. నిజంగానే రెండో కార్టెక్స్ మనం బ్రేక్ చేసి బయటకొచ్చామా అనేది. అట్లా బ్రేక్ చేసి బయటకొచ్చినప్పుడే జైగోమా ఎక్కువ సంవత్సరాల తరబడి పనిచేస్తుందండి. ఎప్పుడు పనిచేస్తుంది జైగోమా సంవత్సరాల తరబడి? సెకండ్ కార్టెక్స్‌ని బ్రేక్ చేసుకొని బయటకొచ్చినప్పుడు. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడొచ్చు అది ఎట్లా చేస్తాం అనేది. ఇగో చూపి. అదిగో. ఓకే. చూపిస్తున్నా ఇదిగో. ఇట్లా లోపల. సో, చూసారు గదండీ! ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే జైగోమాటిక్ ఇంప్లాంట్స్ గురించి. సో, జైగోమా ఇంప్లాంట్స్ అనేది చాలా సేఫ్ ప్రొసీజరు. ఒకటి దీని సేఫ్టీ పెంచడానికి మేము ఎల్ఏలో అంటే లోకల్ అనస్థీషియాలో చేసేటప్పుడు కూడా మేము పేషెంట్‌కి ఆ క్యాన్‌లా ఖచ్చితంగా పెడతామండి. ఎందుకు వాళ్ళకేమన్నా బ్రాడీకార్డియా వస్తుంటే మా మానిటర్‌లో తెలిసిన ఎమ్మటనే ఎట్రోపిన్ ఇయటానికి అట్లానే ఎట్రోపిన్ ఇయన్నీ లోడ్ చేసుకొని ఉంటామండి ఫస్టే. దీనికన్నా కూడా బెస్ట్ ఏందంటే లోకల్ అనస్థీషియా కన్నా అంటే ఇక్కడిక్కడ ఇచ్చే మత్తు కన్నా ఫుల్ బాడీ మత్తు ఇయటం చాలా బెస్ట్. దానికి కొంచెం కాస్ట్ ఎక్కువవుతుంది. ఒక ఆపరేషన్ థియేటరు సెటప్‌లో మత్తు డాక్టర్ గారిని హైర్ చేసుకొని చేస్తాం కాబట్టి మత్తు డాక్టర్ గారి ఫీజు ఇయన్నీ కలుస్తాయి కాబట్టి ఒక 45,000, 50,000 తేడా వస్తుంది. కానీ సేఫ్టీ చాలా రెట్లు పెరుగుతుందండి. సో, సేఫ్ ప్రొసీజరు జనరల్ అనస్థీషియాలోనే ప్రపంచం అంతా చేస్తుంది. యూఎస్, యూకేలో అయితే 99% మంది అసలు యూకేలో 100% అని చెప్పుకోవచ్చు. 99 కూడా కాదు. జనరల్ అనస్థీషియాలోనే చేస్తారు. మన దగ్గర యాక్చువల్లీ 2 చేస్తున్నాం. లోకల్ అనస్థీషియా, జనరల్ అనస్థీషియా. ఇదే ప్లేలిస్ట్‌లో మీకు లోకల్ అనస్థీషియాలో చేసిన సర్జరీ వీడియో ఉంది. అట్లానే జనరల్ అనస్థీషియా చేసిన సర్జరీ వీడియో కూడా ఉంది. వీలైతే ఇక్కడ లింకులేస్తాను. సో, చేయించుకోవచ్చు. కానీ నా ఉద్దేశం ఏందంటే ఇలాంటి రిఫ్లెక్స్‌లు ఏమన్నా వస్తే మీకు ఆహ్, ముందే తెలిసిపోతుంది. నెక్స్ట్ మీరు నిద్రపోతుంటారు. అసలు మీకేం తెలీదు కాబట్టి మీకు స్ట్రెస్సు, స్ట్రెయిను మీరు భయపడతాం, మీరు బాధపడతాం అన్నీ ఉండవు. జస్ట్ సర్జరీ అయిన తర్వాత మిమ్మల్ని తట్టి లేపుతాం. ప్రశాంతంగా లేస్తారు. మీకేం తెలియదు. ఏం జరిగిందో గూడా. నాలుక చూపియండి నాలుక. వెరీ గుడ్. బయటకొచ్చేసారు. మూసేయండి. మళ్ళా మీరు పేరు చెప్పండి. అంకుల్ పేరేంటి? మీ పేరేంటి? ఓహో! ఓటు బిడ్డ. సో, ఇది బెస్ట్ అని నా ఉద్దేశం. ఆహ్, ఇంకా సక్సెస్ రేట్ అయితే జైగోమా ది బెస్ట్ ఇంప్లాంట్స్ అని చెప్పుకోవచ్చండి. మీరు గనక గ్రాఫ్టింగ్ జోలెళ్లారా? గ్రాఫ్టింగ్, బోన్ గ్రాఫ్ట్‌లు అసలయి నాకు తెలిసి ఇప్పుడు మోడర్న్ ఇంప్లాంటాలజీలో ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదండి. ఆ గ్రాఫ్టుల జోలెళ్లారా? మల్టిపుల్ సర్జరీస్ అంటే 5, 6 సర్జరీస్ పడే పరిస్థితికొస్తారు. ఫస్టు అయి సైనస్ లిఫ్ట్ చేసి గ్రాఫ్టులు పెడతారు. ఆ తర్వాత వెయిట్ చేస్తారు. అయి 90% ఫెయిల్ అవుతాయి. మళ్ళీ గ్రాఫ్టులు పెడతారు. మళ్ళీ అప్పటికి సంవత్సరం దాటిపోద్ది. సో, ఎంత కంబర్సమ్ ప్రొసీజర్ చేయించుకోకుండా సింపుల్‌గా ఇప్పుడు టెరిగైడ్లు, జైగోమాలకెళ్ళే ఇంప్లాంట్స్ వచ్చినాయి. ఈ వైడ్‌గా అవైలబుల్‌గా ఉన్నాయి మార్కెట్‌లో. చాలా రకాల సైజులు, వాటికి ఎంయూలు చాలా రకాలు వచ్చేసినాయి ఇప్పుడు. సో, బోన్ గ్రాఫ్టింగ్ అనేది అసలు ఇప్పుడు మనం ఎక్కడ చూడట్లా. మేము ఎవరన్నా పిలిచి బోన్ గ్రాఫ్ట్ చేయమని అడిగే వాళ్ళని కూడా చూడలా. మా కన్సల్టెంట్‌కి మమ్మల్ని చాలా మంది డాక్టర్లు పిలుస్తుంటారు. ఎవరైనా పిలిస్తే సార్ బోన్ లేదు ఇది చేద్దాం, అది చేద్దాం, జైగోమా చేద్దాం, టెరిగైడ్ చేద్దాం అంటారే గానీ రండి సార్ బోన్ గ్రాఫ్ట్ చేద్దాం కూడా పిలవట్లా. సో, బోన్ గ్రాఫ్ట్ జోలికి ఎళ్ళకుండా ప్రశాంతంగా మనం ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చు. జనరల్ అనస్థీషియాలో సేఫ్టీ చాలా బావుంటుందండి జైగోమాకి. లోకల్ అనస్థీషియాలో ఉండే రిస్క్‌లు ఉంటాయి. యాహ్! సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.